హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు rktutorial. ఫ్రెండ్స్, ఈరోజు మనము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వార్తాపత్రికల్లో వచ్చినటువంటి ముఖ్యమైన విద్యా ఉద్యోగ సమాచారాన్ని చూద్దాము. ప్రతిరోజు అన్ని వార్తాపత్రికల్లో వచ్చినటువంటి వివరాలు అయితే మీకు తెలియచేస్తూ ఉంటాను. ఓకేనా? అందరూ కూడా రెగ్యులర్గా ఫాలో అవ్వడానికి ట్రై చేయండి. సో మీ ఫ్రెండ్స్కి కూడా తప్పకుండా షేర్ చేయండి. ఓకేనా? లేట్ చేయకుండా పూర్తి వివరాలు చూద్దాం. ముందుగా ఇందులో 6035 ప్రభుత్వ ఉద్యోగాలు విడుదల. ఏపీలో మరియు తెలంగాణలో కూడా ఈ ఉద్యోగాలు అయితే ఉన్నాయండి. మన సొంత జిల్లాలో కూడా ఉద్యోగం వచ్చే అవకాశము ఉంది. అన్ని ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగాలు. నెక్స్ట్ విఆర్ఓ గ్రామ వార్డు సచివాలయానికి సంబంధించి ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే ఉందండి. నెక్స్ట్ 1610 నవోదయ విద్యాలయ జాబ్స్, ఇవి కూడా ఏపీ అండ్ తెలంగాణలో ఉంటాయి. నెక్స్ట్ 2800 అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల. మరి వీటి గురించి కూడా మనము క్లియర్గా చూద్దాము, ఎవరు ఎలిజిబుల్ ఏంటి అనేది. ఓకేనా? సో ఫ్రెండ్స్, మరి ఆర్కే పబ్లికేషన్ తరపున ఏపీ గ్రూప్ 4 మరియు ఎండోమెంట్ ఉద్యోగాలకి గ్రూప్ 4 15+50, ఎండోమెంట్ 15+20+ చాప్టర్ వైజ్ బిగ్ బ్యాంక్. సో ఇవి రెండు కూడా మనకు గ్రూప్ 4కు సంబంధించినటువంటివి రెండు కూడా 150 రూపాయలకి, ఈఓకి సంబంధించినటువంటి బెస్ట్ మెటీరియల్ అంతా కూడా 150 రూపాయలకి అందచేయడం అయితే జరుగుతుందండి. ఆఫర్ ఎక్స్టెండ్ చేశాము. మరి 9030362853 అనేటువంటి నెంబర్కి గూగుల్ పే కానీ ఫోన్పే కానీ చేసి అదే నెంబర్కి స్క్రీన్ షాట్ పంపినట్లయితే మీకు తప్పకుండా వితిన్ 1 అవర్లో పంపడం అయితే జరుగుతుంది పీడిఎఫ్ మెటీరియల్. మరి మనకు టైం అయితే దగ్గర పడిందండి. ఇంకా చాలా తక్కువ టైం ఉంది. ప్రతిరోజు ఒక మోడల్ పేపర్ని మీరు కనుక ప్రాక్టీస్ చేస్తే చాలా మంచి రిజల్ట్ అనేది మీరు ఈ యొక్క ఎండింగ్ టైంలో అయితే మనము చూసుకోవచ్చు. ఓకేనా? సో ఉపయోగించుకోవాలి. ఎవరికైనా కావాలనుకుంటే మీకు డీటెయిల్స్ కూడా వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి చూడండి. థ్యాంక్ యూ. సో ఫ్రెండ్స్, ముందుగా మనము ఐబీపీఎస్లో విడుదలైనటువంటి 6035 క్లర్క్ ఉద్యోగాల గురించి చూద్దామండి. ఏపీ అండ్ తెలంగాణ రెండు రాష్ట్రాలలో కూడా ఉన్నాయి. ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలెక్షన్ 2023-24 సంవత్సరానికి సంబంధించిన కామన్ రిక్రూట్మెంట్ ప్రాసెస్. మరి ఈ నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగింది. దీని ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో క్లర్క్ పోస్టులు వీటినైతే భర్తీ చేయడానికి దరఖాస్తులు కోరుచున్నారు. మొత్తము 6035. మరి తెలుగు రాష్ట్రాల్లో ఖాళీలు చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్ 209, తెలంగాణ 99 ఉన్నాయి. మరి ఏ బ్యాంకులు ఇందులో పార్టిసిపేట్ చేస్తున్నాయంటే బ్యాంక్ ఆఫ్ బరోడా, కెనరా బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, యూకో బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, ఇండియన్ బ్యాంక్ తదితరులు. మరి అర్హత ఏంటి అండి? ఏదైనా డిగ్రీ ఉంటే సరిపోతుంది. కంప్యూటర్ నాలెడ్జ్ కూడా ఉండాలి. మరి వయస్సు ఎంత ఉండాలంటే 20 నుంచి 28 ఏళ్ళ మధ్య ఉండాలి. ఇక్కడ మరి వయసు సడలింపు కూడా ఉంది. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 5 ఏళ్ళు, ఓబీసీ అభ్యర్థులకు 3 ఏళ్ల వయోపరిమితి అయితే సడలింపు ఇవ్వడం జరిగింది. ఎంపిక విధానము ప్రిలిమినరీ ఉంటుంది, మెయిన్స్ ఉంటుందండి, రెండు కూడా. ఓకేనా? తుది ఎంపిక అనేది ఉంటుందండి. ప్రిలిమినరీలో 100 మార్కులకు ఉంటుంది. ఇంగ్లీష్, న్యూమెరికల్ ఎబిలిటీ, రీజనింగ్ ప్రశ్నలు అడుగుతారు. ప్రిలిమ్స్ పరీక్షా సమయంలో 60 నిమిషాలు, మెయిన్స్ పరీక్షా సమయంలో 200 మార్కులకు గాను ఇదైతే ఉండడము జరుగుతుంది. ఓకేనా? నెక్స్ట్ జనరల్ అవేర్నెస్, జనరల్ ఇంగ్లీష్, కంప్యూటర్ యాప్టిట్యూడ్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ నుంచి ప్రశ్నలు వస్తాయి. మెయిన్స్ పరీక్ష సమయంలో 160 నిమిషాలు, ప్రిలిమ్స్ మెయిన్స్ పరీక్షలో నెగిటివ్ మార్కింగ్ అనేది ఉంటుంది. మరి ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు చేసుకోవాలండి. ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ 21/7/2022. ఓకేనా? ఇంకా 15 డేస్ ఉందనుకోండి టైం. ప్రిలిమినరీ పరీక్ష ఆగస్టు 2022, మెయిన్స్ పరీక్ష అక్టోబర్ 2022 టెంటేటివ్గా ఇచ్చేయడం అయితే మనం చూడవచ్చు. వెబ్సైట్ www.ibps.in. ముందుగా మనము ఇందులో రిజిస్టర్ అవ్వాలి. ఒకవేళ ప్రీవియస్గా మీరు ఏదైనా ఐబీపీఎస్ ఎగ్జామ్స్కి రిజిస్టర్ చేసినట్లయితే మీకు లాగిన్ క్రెడెన్షియల్స్ ఉంటాయి. వాటితో మీరు లాగిన్ అయ్యి మనమైతే ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి వాటికైతే అప్లై చేసుకోవచ్చు. ఓకే, చాలా మంచి ఉద్యోగాలండి ఇవి. మన సొంత జిల్లాలో కూడా వచ్చేటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. వదిలొద్దండి ఎవరు కూడా, అందరూ కూడా అప్లై చేయండి. ఓకే, నెక్స్ట్ వన్
ఒకవేళ మీకు కనుక ఇది ఏ విధంగా అప్లై చేయాలి ఏంటి అనేది కావాలి అనుకుంటే సో కామెంట్ రూపంలో తెలియచేయండి. అకార్డింగ్ టు దట్ నేను ప్లాన్ చేస్తాను. నెక్స్ట్ గ్రేడ్ 1 స్కేల్ ఇవ్వాలి. సో మరి గ్రామ వార్డు సచివాలయాలలో సేవలు అందించే విఆర్ఓలకు బయోమెట్రిక్ అటెండెన్స్ నుంచి మినహాయింపుతో పాటు గ్రామ వార్డు సచివాలయాలలోని యూనిఫామ్ డ్రెస్ కోడ్ నుంచి కూడా మినహాయింపుతో పాటు సెపరేట్ రూమ్, కంప్యూటర్, స్టేషనరీ, ఇతర సామాగ్రి ఎఫ్టీఏలు ఉండాలని కోరారు. డైరెక్ట్ రిక్రూట్మెంట్ విఆర్ఓలకు ప్రమోషన్లలో తగిన న్యాయం చేయాలన్నారు. గ్రేడ్ 2 విఆర్ఓలకు డీడీఓగా మాతృశాఖకు చెందిన తహసీల్దార్లను నియమించాలన్నారు. విఆర్ఏ నుంచి గ్రేడ్ 2 విఆర్ఓలుగా ఉన్న వారికి ఎటువంటి టెస్టులు, సర్వే ట్రైనింగ్ అవసరం లేకుండా ఏపీ విఆర్ఓ సర్వీస్ రూల్స్ ప్రకారం తక్షణమే ప్రొబేషనరీ పీరియడ్ డిక్లేర్ చేయాలన్నారు. అలాగే గ్రేడ్ 2 విఆర్ఓ గ్రేడ్ 1 స్కేల్ ఇవ్వాలన్నారు. మరి రెవెన్యూ శాఖ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించాలని నిర్ణయించారు. ఈ కార్యక్రమము ఏపీజేఏసీ అమరావతి జనరల్ సెక్రటరీ యలమంచిలి నాగేశ్వరరావు గారు, ఏపీ విఆర్ఓల సంఘ రాష్ట్ర అధ్యక్షులు సోకోన ఆంజనేయులు గారైతే మరి ఈ విధంగా చర్చించడం అయితే జరిగిందండి. సో వీరి యొక్క సమస్యలు అయితే ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లడం అయితే జరిగింది. నెక్స్ట్ వన్ చూద్దాం. ఇంకొక ముఖ్యమైన అప్డేట్ అండి. నవోదయ విద్యాలయాల్లో 1616 ఉద్యోగాలండి కంపల్సరిగా. ఇది ఒక మంచి నోటిఫికేషన్ అండి. భారత ప్రభుత్వ విద్యా మంత్రిత్వ శాఖకు చెందిన నోయిడా ప్రధాన కేంద్రంగా ఉన్న నవోదయ విద్యా సమితి పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుచున్నది. మన ఏపీ అండ్ తెలంగాణలో కూడా ఇవైతే ఉన్నాయి. మొత్తం 1616. ప్రిన్సిపల్ 12, పీజీటీ 397, టీజీటీ 683, టీజీటీ థర్డ్ లాంగ్వేజ్ 343. సో మిస్లీనియస్ కేటగిరీ ఆర్ట్స్, పీఈటీ, లైబ్రరీయన్ 181. పోస్టులను అనుసరించి డిప్లొమా, బ్యాచిలర్ డిగ్రీ, పీజీ డిగ్రీ, మాస్టర్ డిగ్రీ, బీఈడి ఉత్తీర్ణత ఉండాలి. ఎంపిక కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఆధారంగా ఉంటుందండి. పర్సనల్ ఇంటర్వ్యూలో ప్రతిభ ఆధారంగా ఎంపిక చేస్తారు. దరఖాస్తు ఆన్లైన్ ద్వారా. చివరి తేదీ 2022 జూలై 22. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది వెల్లడించాల్సి ఉంది, ఇంకా అప్డేట్ అయితే లేదు. అప్లికేషన్ చేసుకోవడానికి https://navodaya.gov.in. ఓకే. నెక్స్ట్ ఇండియన్ నేవీ 2800 పోస్టులు. భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన ఇండియన్ నేవీ అగ్నిపథ్ స్కీమ్ ద్వారా అర్హులైన అవివాహిత స్త్రీ పురుషుల నుంచి క్రింది పోస్టులకు దరఖాస్తులు కోరుచున్నది. మొత్తం 2800 అగ్నివీర్ పోస్టులు అండి. స్త్రీలకు 560 పోస్టులు. ఇందులో స్త్రీలకే, ఓకేనా, రిమైనింగ్ అన్నీ కూడా పురుషులకు. మరి అర్హత మ్యాథ్స్, ఫిజిక్స్తో పాటు కెమిస్ట్రీ, బయాలజీ, కంప్యూటర్ సైన్స్ సబ్జెక్టులలో ఇంటర్ 10+2 ఉత్తీర్ణత ఉండాలి. అంటే కంపల్సరిగా మీరు ఇంటర్ చదివిన దాంట్లో మ్యాథ్స్ అయినా ఉండాలి, ఫిజిక్స్ అయినా ఉండాలి, కెమిస్ట్రీ, బయాలజీ, కంప్యూటర్ సైన్స్ ఇవైతే చదివి ఉండాలండి కంపల్సరిగా ఏదైనా ఒక సబ్జెక్ట్. నెక్స్ట్ అభ్యర్థులు 1 నుంచి నవంబర్ 1999 నుండి 1 నవంబర్ 1999 నుంచి 30 ఏప్రిల్ 2005 మధ్య జన్మించి ఉండాలి. కంపల్సరిగా వీరే అప్లై చేసుకోవాలి. రాత పరీక్ష ఫిజికల్ టెస్ట్, మెడికల్ టెస్ట్ ఆధారంగా ఉంటుందండి. రాత పరీక్ష, ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ అండ్ మెడికల్ టెస్ట్ ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవాలి. దరఖాస్తు ప్రక్రియ 2022 జూలై 15. దరఖాస్తుల చివరి తేదీ 2022 జూలై 22. ఓకే. జూలై 15 నుంచి అయితే మనకు స్టార్ట్ అవుతుందని ఇంకా కంప్లీట్ కాలేదు. ఒకసారి వన్స్ స్టార్ట్ కాగానే మీకైతే ఏ విధంగా అప్లై చేయాలి ఏంటి అనేది ఒకసారి చెప్తాను నేను. మరి వెబ్సైట్ వచ్చేసి www.joinindiannavy.gov.in అనేటువంటి వెబ్సైట్లో మనకు కంప్లీట్ డీటెయిల్స్ ఉంటాయి. సో ఫ్రెండ్స్, ఇది ఈ రోజుకు సంబంధించిన ముఖ్యమైన అప్డేట్. మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. మీ యొక్క విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ.